హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, అదేవిధంగా ఆగస్టు 19వ తేదీ బుధవారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఆధారంగా గమనించినట్లయితే మీ జీవితంలో ఏదైతే ముగిసిపోబోతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో దాన్ని ఈరోజు మీరు పూర్తిగా ఆ వ్యక్తిని ఈ రోజునైతే మీరైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఏ బంధం అయితే మీరు ముగిసిపోయిందని చెప్పేసి భావించారో ఆ బంధం అనేది ఈ రోజున మరలా మీ జీవితంలోకి రాబోతుంది అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క కుటుంబం, ఆరోగ్యం, అలాగే వ్యాపారం, వీటన్నింటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కదండి. సమస్యలు లేని వాళ్ళు ఉండరు కదా. సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జ్యోతిషాలయం మన గురువు గారు కేరళ తాంత్రిక విధితో స్త్రీ పురుష వశీకరణం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర కలదండి. నమ్మకంతో ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ బుధవారం రోజున మీ యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనేది జరగబోతుందనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పవలసి వస్తే మీరు ఏదైతే కోల్పోయాము అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క బంధము అనేది మీ యొక్క జీవితంలోకి తిరిగి మరలా రాబోతుంది. మరి ఈ విషయంలో మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా మరింత ఎక్కువగా క్లియర్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా కానీ ఒక బంధం అనేది ఉన్నటువంటి ఒక పాత వ్యక్తి మరలా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అన్నటువంటి సూచన ఈరోజైతే ఖచ్చితంగా కనిపించబోతుంది. మీరు మర్చిపోయాము అని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి, లేదంటే మధ్యలోనే మాట కలిపి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే గతంలో మీకు బాగా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు. ఇప్పుడు మరలా అదే వ్యక్తి మీ యొక్క జీవితంలోకి అసలు ఎందుకు రాబోతున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతో వస్తున్నారా? చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి వస్తున్నారా? లేదంటే వారి వ్యక్తిగత అవసరాల కోసం మరలా మిమ్మల్ని సంప్రదించాలని విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సెకండ్ కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజున వచ్చేటటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఒక పాత వ్యక్తి నుండి ఊహించినటువంటి ఒక పాత, అంటే మీ మధ్య ఉండేటటువంటి వచ్చేటటువంటి సమాచారం అనుకోకుండా జరిగేటటువంటి ఒక కలయిక ద్వారా మీ యొక్క అవకాశాలు ఈ రోజున పూర్తిగా మారేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అంటే మీ కుటుంబం, ప్రేమ జీవితం కావచ్చు, లేదంటే కుటుంబ పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై చాలా రకాలుగా ప్రభావాలు చూపించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అంటే మీ యొక్క మంచితనాన్ని కొంతమంది ఎందుకు బలహీనతగా తీసుకుంటున్నారు? గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు పని కట్టుకొని మరి తిరిగి మరలా ఎందుకు రావాలి అనేసి మీ యొక్క జీవితంలో కొన్ని విషయాలను గుర్తు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజున మీ యొక్క గ్రహ ప్రభావాలన్నీ కూడా మీ యొక్క కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, ధన, ఆరోగ్యాలపై ఎటువంటి ప్రభావాలను చూపించబోతున్నాయి. అలాగే శుభ ఫలితాల కోసం మీరు ఈ రోజున చేసుకోవలసినటువంటి
పూజా పరిహారాలు ఏంటనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ రోజున ఈ రాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రహ మార్పులు అనేవి రాబోయేటటువంటి అవకాశాలైతే, పరిహారాలైతే ఈ విధంగా అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా పాత వ్యక్తి నుండి మీకు ఈ రోజున ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ అనేది రాబోతుంది. అనుకోకుండా మీరు కలవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. లేదంటే వారి గురించి ఏదైనా కానీ ఒక సమాచారం ఈ రోజున మీకైతే చేరుతుంది. ఎందుకంటే ఈ రోజున మీకు గతంలో జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావటం లేదు. మీ పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఏదో ఒక అంశం, దాని గురించి ఒక సమాధానం అనేది మీకు తెలియపరచడానికి, లేదంటే ఒక సంబంధానికి మరొక అవకాశం ఏదైనా కానీ మీ తరపున ఇవ్వడానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజ స్వరూపాన్ని మీకైతే మరింత ఎక్కువగా తెలియపరచడానికి ఈ రోజున ఈ యొక్క పరిస్థితులు ఈ విధంగా మార్పు అనేది కనిపిస్తున్నాయి. మరి ఆ యొక్క పాత వ్యక్తి ఎవరు? వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏంటి? వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో ఏదైనా కానీ మంచి జరుగుతుందా? లేదంటే మరొక పరీక్ష, లేదంటే ఏదైనా కానీ ఈ యొక్క ప్రారంభం ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క మనసుపై సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలకు బలంగా పనిచేసేటటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఈరోజు మీకు గుర్తుకు రావడం, ఇంట్లో పాత వస్తువులు చూసినప్పుడు ఏదైనా కానీ తెలియనటువంటి జ్ఞాపకం అనేది రావచ్చు. లేదంటే పాత ఫోటోలు కనిపించేటప్పుడు ఫోన్లో ఏదైనా కానీ వెతుక్కున్నటువంటి సమయంలో ఒక పాత సందేశం మీకు మరలా కనిపించవచ్చు. మీకు తెలిసినటువంటి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం ఇలా మీతో చర్చించవచ్చు. ఇటువంటివన్నీ కూడా మీ మనసుకు కొంత వెనక్కి తీసుకోగలిగినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సంతోషాలకు, కుటుంబాలకు ప్రాధాన్యం ఎక్కువగా అనేది కల్పిస్తారు. అలాగే మీ జీవితంలో మీరు ఎక్కువగా సంపాదించిన, లేదంటే ఎంత పేరు వచ్చినా కూడా మీ యొక్క మనసుకు మీకు ఏదో ఒక లోటు అనేది ఉన్నట్లుగా భావిస్తారు. మీకు డబ్బు మాత్రమే ఆనందాన్ని అయితే ఇవ్వదు కదండి. మీ యొక్క మాటను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, మీ యొక్క కష్టాన్ని గుర్తించేటటువంటి మనిషి మీ పక్కన ఉండాలని చెప్పేసి మీరైతే ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున గతంలో పూర్తి కాకుండానే మిగిలిపోయినటువంటి ఒక బంధం అనేది మరలా మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఆ యొక్క ప్రేమ బంధం కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి బంధం కావచ్చు, ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం, ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేయడం అనేది కాదండి. కొన్ని సందర్భాల్లో వారు చాలాసార్లు మిమ్మల్ని గమనిస్తూనే ఉండవచ్చు, వారు వెనుకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ఒక ధైర్యాన్ని కలిగించి ఉండవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజున గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీకు ఒక సమాచారం అనేది వస్తుంది. అయితే కుటుంబం లేదంటే స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం అనేది ఈ రోజున మీ ముందుకు వస్తుందన్నమాట. అలాగే మీ యొక్క మనసుకు కూడా సందిగ్ధం అనిపించినా కూడా మొదటి అడుగు వారు ఎవరు కూడా వేయలేనటువంటి ఆలోచన అయితే మీకైతే కలుగుతుంది. అయితే ఈ విషయంలో మీరు సాయంత్రంలోపు స్పష్టత అనేది వస్తుంది. మీరు ఊహించినటువంటి మాటలు కూడా ఉన్నాయి, లేదంటే మీరు ఆ వ్యక్తి ప్రవర్తన ద్వారా కూడా ఈ యొక్క ఉద్దేశం అనేది కొంతవరకు మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ అవసరం గ్రహ ప్రభావం అనేది మీ యొక్క జీవితంలో చాలా అవకాశాలకు దారితీయబోతుంది. అయితే ఈ యొక్క నిర్ణయం అనేది మీకు తీసుకోవాలి. ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ వస్తారని చెప్పేసి గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా మర్చిపోవలసినటువంటి అవసరం ఏది కూడా లేదు. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశాననేసి జీవితాంతం వారిని దూరంగా ఉంచవలసినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. ఎవరి యొక్క పరిస్థితులను బట్టి వారు చేసుకున్నటువంటి మనస్తత్వాన్ని వారే కలిగి ఉండాలి. అయితే వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి యొక్క ప్రవర్తన అసలు మరలా ఏదైనా గందరగోళాన్ని వారు సృష్టించబోతున్నారనేది అయితే మీరుగానే గమనించుకోవాలి. మీ యొక్క జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఈ రోజునైతే కనిపిస్తూ ఉంది. మీరు ఆ యొక్క వ్యక్తిని
మీ యొక్క అని చెప్పేసి నమ్మితే అంతా కూడా త్వరగా వదులుకోండి. అలాగే బయటికి మాత్రం మీరు చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం దూరం అయితే అంతా కూడా పట్టనట్లుగా కొంతమంది ఉంటారన్నమాట. కానీ మీరు కూడా అలాగే నటిస్తారు. ఏది కూడా పైకి మాత్రం ఉంటారు, కానీ మీ యొక్క మనసు మాత్రం చాలా కష్టంగా, బాధగా, భారంగా ఉన్నట్లుగా అయిపోతారన్నమాట. అయితే వారితో ఒకసారి మాట్లాడితే బాగుండు, నేను ఏదైనా కానీ తప్పు చేశాను, ఆ సమస్య ఏదైనా కానీ ఉంటే సరిదిద్దుకుంటే బాగుండు అని చెప్పేసి పదే పదే ఇలాంటి ఆలోచనలే వస్తాయన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావానికి కారణం. మీ యొక్క బంధాలు అంటే ఇష్టము, అయితే బంధాల పేరుతో గొడవలు అనేది చేయటం అయితే అసలు ఇష్టం అనేది ఉండదు. మీది స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది మీకు కావాలి. ఇదే సమయంలో ప్రశాంతత కూడా అవసరం. ఎవరైతే మీ మీద కోపంగా మాట్లాడితే మీకు వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం అనేది మౌనంగా ఉంటారు. కానీ ఆ యొక్క మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు. మీరు ఎవరు కూడా అంటే ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మీకు నిజం తెలియదని కాదు. చాలా సందర్భాల్లో బంధం అనేది చెడిపోకూడదనేసి, మనకి ఆ యొక్క బంధం అనేది దూరం అవ్వకూడదని చెప్పేసి అడుగు వెనక్కి వేస్తారన్నమాట. అయితే ఎదుటి వ్యక్తి యొక్క తప్పు అనేది చేసినా కానీ ఒక అవకాశం అనేది ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇదే అలవాటు వల్ల గతంలో మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి మీ యొక్క మంచితనాన్ని చాలా తేలిగ్గా తీసుకొని మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు. మీరు ఎప్పటికీ కూడా అక్కడే ఉంటారనేసి ఎన్ని తప్పులైనా చేసినా ఎవరికి ఎలాగైనా క్షమిస్తారని చెప్పేసి వారైతే భావిస్తూ ఉండవచ్చు. ఆ యొక్క కారణంగా మీ యొక్క విలువ అనేది వారికి ఇప్పుడు అర్థమయ్యి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి ఒక్క విషయాన్ని భరించే స్థితిలో అయితే మీరైతే లేరు. కాలం మీకంతా కూడా చాలా రకాల గుణపాఠాలు నేర్పించింది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు మీ యొక్క అవసరాల కోసం వాడుకుంటున్నారు అనేది మీ యొక్క దగ్గరకు వస్తున్నారు. ఇదంతా కూడా చాలా కాలంగా ఇటువంటి చాలా రకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మీరు మారుతున్నటువంటి సమయంలో గతంలో దూరమైనటువంటి ఒక వ్యక్తి మరలా మీ వైపు చూడటం ప్రారంభిస్తారు. ఈ రోజున ఇక మీరు వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఈ సమయంలో వారు అనేది రాకపోవచ్చు. ఒకవేళ మీరు వారి గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నా కానీ ఈ సమయంలో వారి యొక్క రాక, వారి యొక్క ఫోన్ కాల్ అనేది, ఒక మెసేజ్ కానీ ఇలా అన్ని విధాలుగా ఆశ్చర్యాన్ని అయితే ఆ వ్యక్తి మాత్రమని అనుకోకండి. ఒకప్పుడు మీకు దగ్గరగా ఉండి అపార్థం కారణంగా దూరమైనటువంటి బంధువు కావచ్చు, గతంలో మీతో పని చేసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తారని చెప్పేసి తర్వాత కనిపించకుండా పోయినటువంటి వ్యక్తి కూడా ఉండవచ్చు. అయితే అలాంటి పాత పరిచయం మీ యొక్క జీవితంలోకి మరలా వస్తుందనేసి ముఖ్యంగా చెప్పాలి. ఈ రోజున మీ యొక్క మాటకు ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఇక చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే ముగిసిపోతుంది అనేటటువంటి విషయాన్ని కోపంగా మాట్లాడితే కొన్ని రోజుల వరకు ఆ యొక్క సమస్య అనేది మరలా ఎక్కువగా మీకైతే పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరో ఒకరు బాధ విషయాల్ని గుర్తు చేయడం వల్ల మొదట కొంచెం అసహనంగా మీకు అనిపించినా కూడా ఆ వ్యక్తి వల్ల మీకు మీ యొక్క ప్రేమ అనేది కూడా ఏ విధంగా ఉంటుందని కూడా పూర్తిగా అర్థం కూడా చేసుకోగలుగుతారు. ఎదుటి వ్యక్తి మంచిగా చెప్తున్నారా, చెడుగా చెప్తున్నారా అనేది కూడా ఆలోచించండి. అలాగే ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య చర్చలు అనేవి జరిగినప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కొంచెం ఇటువంటి విషయాల్లో అయితే జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజున మీ కుటుంబంలో చాలా ప్రశాంతత అనేది ఏర్పడిపోతుంది. అలాగే ఒకరి కోసం కుటుంబాన్ని శత్రువులుగా చూడటం, కుటుంబాన్ని పక్కన పెట్టేయడం, ఇటువంటివి అన్ని విషయాలు కూడా చేయకండి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి మనం భావించకూడదు. అన్ని వైపులా ఆలోచించాలి. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా మార్పులే కనిపిస్తున్నాయి. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్న
ప్రేమించినటువంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక చిన్న విషయం అనేది గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున ప్రేమకు సంబంధించిన విషయాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి. అలాగే ఎటువంటి అపార్థాలు కూడా ఉండవు. ఒకరి నుండి ఒకరు గౌరవభావంతో అర్థం చేసుకొని ప్రవర్తిస్తారు. ఈ రోజున సూర్య ఆరాధన చేసుకోండి. ఉదయాన్నే నిద్రలేచి చక్కగా సూర్య భగవానుడిని ప్రార్థించుకొని ఆరోగ్యం సమర్పించమని ఇంట్లో దీపారాధన అనేది చేసుకోండి. అలాగే వినాయకుడిని ప్రార్థించండి. గరికమాలను స్వామివారికి సమర్పించండి. ఇంట్లో స్వామివారికి దీపం పెట్టి ఓం గం గణపతియే నమః అని ప్రార్థించుకోండి. ఇక మనసుని నిర్మలంగా ఉంచుకోండి. అలాగే ఈ రోజున చేసేటటువంటి ప్రయాణాలు మీకు చాలా అనేక రకాలుగా కొన్ని ఆనందకరమైనటువంటివి, కొన్ని తెలియనటువంటి ఆనందాలను కలిగించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే ప్రశాంతకరమైనటువంటి మనసును కలిగించే విధంగా ప్రయాణాలు అనేవి ఉండబోతున్నాయి. ఇక ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అలాగే కుటుంబంలో ఈ రోజున ఆనందంగా, అంటే చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా ఆనందంగా ఉన్నట్లుగా మీ కళ్ళకైతే కనిపిస్తుంది. రేపటి రోజున మీ యొక్క జరగబోయేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను మీరు పాటించాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.